ఈరోజు మంత్రి పదవులు అందుకున్న వారు సంబరాల్లో మునిగి తేలుతుంటే మంత్రి పదవి కోసం ఆశించి భంగపడిన వారంతా కూడా కన్నీళ్లు పెడుతున్నారు. రాజీనామాలకు కూడా సిద్ధమైన తెలుస్తోంది. ఇప్పటికే సుదర్శన్ రెడ్డి తన అనుచరులతో రాజీనామా చేయబోతున్నటువంటి మాటను చెప్పిన నేపథ్యంలో అక్కడికి మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ చేరుకొని సుదర్శన్ రెడ్డిని బుజ్జగించే పని చేశారు. కానీ ఆ తర్వాత మరొకరు రాజగోపాల్ రెడ్డి కూడా లిస్టులో చేరిపారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. అధిష్టానానికి టచ్లోకి రావడం లేదన్నట్టుగా తెలుస్తోంది. రాజగోపాల్ని బుజ్జగించేందుకు అటు అధిష్టానం నుంచి రంగంలో దిగింది అధిష్టానం. సో హోంమంత్రి పదవి పైన ఆశలు పెట్టుకున్న రాజగోపాల్కి మంత్రి పదవి దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు ఆయన. సో ఇప్పటికే కాంగ్రెస్కు దూరంగా ఉంటున్నారు. వ్యక్తిగతంగా మునుగోడులో మార్నింగ్ వాక్ చేపడుతున్నారు. కేసీఆర్ కుటుంబం మీద పగతో రగిలిపోతూ ఉన్నారు రాజగోపాల్ రెడ్డి. ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే నాకు వద్దు, రాజగోపాల్ బాటలోనే నేను కూడా వెళ్తానని చెప్పి ప్రేమ్ సాగర్ రావు కూడా అంటున్నారు. అధిష్టానం బుజ్జగింపులతో అలక వీడారు సుదర్శన్ రెడ్డి. సో సుదర్శన్ రెడ్డి అలక వీడినప్పటికీ ప్రేమ్ సాగర్ రావును రాజగోపాల్ రెడ్డి మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. అధిష్టానంతో ఉలుకు పలుకులేదు. అధిష్టానం నుంచి ఇప్పటికే అటు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ రంగంలో దిగినట్టు తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించడం కోసం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా రంగంలో దిగారు. సో వీరంతా బుజ్జగించేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి మాత్రం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. అయితే మొదటి నుంచి ఆయన ఆశాభావంతో ఉన్నారు. నాకు ఎలాగైనా మంత్రి పదవి వస్తుంది, హోంమంత్రిని అవుతాను, కేసీఆర్ని జైల్లో వేస్తాను, కేటీఆర్ని జైల్లో వేస్తాను, కవితని జైల్లో వేస్తా, హరీష్ రావుని జైల్లో వేస్తా అటువంటి ఒక మాటను చెప్పుకొచ్చారు. జగదీష్ రెడ్డిని సైతం నేనేంటో చూపిస్తానని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చారు. కానీ రాజగోపాల్ రెడ్డికి భంగపాటు తప్పలేదు. ఇప్పటికే నల్గొండ నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు కూడా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లా వ్యక్తులే ఉన్నారు. మరోసారి ఇంకొకరికి అవకాశం ఇచ్చే ప్రసక్తే లేదనేటువంటి విషయంలో అధిష్టానం చాలా క్లియర్గా కాన్ఫిడెంట్గా ఉన్నప్పటికీ తనకున్న అనుభవం, కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవ, తనకున్నటువంటి తనకిచ్చేటువంటి కమిట్మెంట్, తనకు ఆల్రెడీ కమిట్మెంట్తోనే ఆయన వచ్చినట్టుగా తెలుస్తోంది. అటు అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తమ్ముడికి మంత్రి పదవి డెఫినెట్గా ఇప్పిస్తానని చెప్పే బీజేపీకి రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్లో చేర్పించారు. సో ఇటువంటి కమిట్మెంట్ని నెరవేర్చకపోవడం పైన రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇంకొక 3 మంత్రి పదవులు ఉన్నాయి. కానీ దాంట్లో నిజామాబాద్, రంగారెడ్డి నుంచి ఒక్కొక్కరికి ప్రాతినిధ్యం ఇవ్వాల్సిందే. ఆ తర్వాత మైనార్టీలో కూడా ఒకరికి అవకాశం కల్పించాల్సిందే. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి ఇక రాదు అనేది మాత్రం చాలా సుస్పష్టం. అందుకే రాజగోపాల్ రెడ్డి ఇక రాజీనామా చేయబోతున్నట్టు తెలుస్తోంది. మరి రాజీనామా చేసి రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తారో చూడాలి. గతంలో కూడా ఆయన యాదాద్రి భువనగిరికి సంబంధించినటువంటి పార్లమెంటరీ ఎన్నికల్లో కూడా నాకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది, చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే రేవంత్ రెడ్డి నాకు మంత్రి పదవి ఇస్తానన్నాడు అని చెప్పేటువంటి ఒక మాటను కూడా స్వయంగా ఆయన చెప్పుకొచ్చారు. అక్కడ భువనగిరిలో పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిచారు. ఆ తర్వాత కూడా హోంమంత్రి అనే మాటని రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. కానీ ఇప్పటివరకు ఎటువంటి స్పష్టమైనటువంటి ఓ క్లారిటీ లేదు. ఆ తర్వాత ఇప్పుడు ఏకంగా కన్ఫర్మ్ అయిపోయింది. రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తికి మంత్రి పదవి లేదు. మహా అయితే ఇంకా చీఫ్ విప్ లాంటి పదవి అని ఇస్తారో అది కూడా ఆలోచన చేయాలి. మరి నిజంగా చీఫ్ విప్ పదవి వరిస్తుందా లేదా అనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ప్రస్తుతానికి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావుని ఇద్దరిని కూడా బుజ్జగించే పనిలో ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి సైలెంట్గా ఉన్నట్టు తెలుస్తోంది. మునుగోడుకి పరిమితం తెలుస్తోంది. ఎస్, మధు అందుబాటులో ఉన్నారు. మధు, ఏంటి రాజగోపాల్ రెడ్డి విషయంలో మొదటి నుంచి కూడా కొంత ఉత్కంఠ కొనసాగుతుంది. ఆయన ఏకంగా హోంమంత్రి వస్తుంది, హోంమంత్రి వచ్చిన తర్వాత జగదీష్ రెడ్డికి, కేసీఆర్కి, కేటీఆర్కి నేనంటే ఏంటో చూపిస్తానంటే ఒక వార్నింగ్ కూడా రాజగోపాల్ రెడ్డి ఇచ్చారు. తాజాగా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిలో చోటు దక్కకపోగా ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. రాజీనామా కూడా తెరలేపే అవకాశం అంటే తెలుస్తోంది. ఆయన కమిట్మెంట్ ఇచ్చి మరీ తప్పారనేటువంటి ఒక భావనలో ఆయన ఉన్నారు. భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కూడా ఇస్తారనేటువంటి ఒక మాటని బహిరంగంగానే ఆయన గతంలో చెప్పుకొచ్చారు. ముందుగా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల్ని చూద్దాం. మీకు అవకాశం మంత్రివర్గంలో ఇస్తామని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు చెప్పారు. నాకు ఇప్పుడు నమ్మకం ఉంది. ఆలస్యం అయినా సరే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు భవిష్యత్తులో మంత్రివర్గం స్థానంలో కనిపిస్తారని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది. మీకు అవకాశం మంత్రివర్గంలో ఇస్తామని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు చెప్పారు. నాకు ఇప్పుడు నమ్మకం ఉంది. ఆలస్యం అయినా సరే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు భవిష్యత్తులో మంత్రివర్గం స్థానంలో కనిపిస్తారని చెప్పి నాకు పూర్తి ఆలస్యమైనా సరే మంత్రివర్గంలో తనకు చోటు కల్పిస్తామన్నటువంటి ఆశ తనకు ఉంది, నాకు నమ్మకం ఉంది అనేటువంటి మాటని గతంలో రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే రాజగోపాల్ రెడ్డి ఇంతటి ధీమాతో ఉన్నారు. ఏకంగా హోంమంత్రి అటువంటి మంత్రిత్వ శాఖను కూడా ఆయన కేటాయించేసుకున్నటువంటి ధీమా వ్యక్తం చేశారు. కానీ ఆఖరికి వస్తే
మంత్రి పదవిలో చోటు కాదు కదా, ఆయన ఒక సాధారణమైనటువంటి ఎమ్మెల్యేగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతానికి రాజగోపాల్ రెడ్డి యొక్క తీరు అందరికీ తెలిసిందే. ఏమున్నా కూడా ముక్కుసూటిగా మాట్లాడుతుంటారు, చాలా అగ్రెసివ్గా మాట్లాడుతుంటారు. గతంలో రేవంత్ రెడ్డిని సైతం దూషించారు. సో ప్రస్తుతానికి మరి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిలో అవకాశం దక్కలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. రాజీనామా కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఎస్ మధు అప్డేట్స్ అందిస్తారు. ఎస్ మధు, ప్రజెంట్ రాజగోపాల్ రెడ్డి రాజీనామాకు తెరలేపే అవకాశం కనబడుతోంది. తనకి ఇచ్చిన మాటని తప్పారనేటువంటి ఒక భావనలో అసంతృప్తి ఆయన ఉన్నారు. అప్డేట్స్ ఏంటి? రీసెంట్గా కొద్ది రోజుల క్రితమే రాజగోపాల్ రెడ్డి మంత్రివర్గంలో అవకాశానికి సంబంధించినటువంటి అంశంలో ఆయన స్పందిస్తూ ధృతరాష్ట్రుల్లా మారారు జానారెడ్డి అంటూ జానారెడ్డి పైన స్టేట్మెంట్ చేశారు. ఎందుకంటే అప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఎమ్మెల్సీ ఒక అభ్యర్థిని ఆయన నామినేట్ చేస్తూ తర్వాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రివర్గంలో అవకాశం దక్కేలా చూడాలనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఈక్వేషన్ చూస్తే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒక మల్లెడ్డి రంగారెడ్డి, అటువైపు పరిగి సైడ్ చూసుకుంటే రామ్మోహన్ రెడ్డి, వీళ్ళే ఉన్నారు. అంటే రెడ్డి సామాజిక వర్గం నుంచి వాళ్ళు ఉండడంతో ఒకవేళ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వారికి అవకాశం దక్కనిస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మళ్ళీ అదే రెడ్డి వర్గం నుంచి అవకాశం దక్కకుండా చేయాలనేటువంటి కుట్ర చేశారనే కోణంలో ఆయన జానారెడ్డి పైన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. జానారెడ్డి స్టేట్మెంట్ తర్వాత ఆయన బాహటంగానే కొన్ని మాట్లాడుతూ ఉంటారు రాజగోపాల్ రెడ్డి. మనం గతంలో చూసాం, కొంత బ్యాక్ వెళ్తే ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూనే మునుగోడు ఎమ్మెల్యే శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఆయన పార్టీకి కూడా రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయ్యి బీజేపీ నుంచి మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థిగా బై ఎలక్షన్లో నిలబడ్డారు. స్వల్ప తేడాతో ఓటమి చెందారు. అక్కడ బీఆర్ఎస్ గెలిచినప్పటికీ కూడా పూర్తి ప్రభుత్వాన్ని అక్కడ ఎలక్షన్స్కి వాడినటువంటి నేపథ్యంలో మంత్రివర్గాన్ని వాడిన కొద్ది స్వల్ప తేడాతో ఓడిపోయినటువంటి పరిస్థితి. చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పైన చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆధ్వర్యంలో పనిచేయలేము ఆయన అంటూ చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తర్వాత బీజేపీ నుంచే పోటీ చేశారు. ఓటమి చెందిన తర్వాత ఏం జరిగిందో తెలీదు. చివరాఖరి క్షణంలో బీజేపీ అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనతో సంప్రదింపులు చేసి కాంగ్రెస్ పార్టీలోకి రావాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నారు. దాంట్లో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి ఎంపీ, ఉమ్మడి జిల్లాలోనే మరొక ఎంపీ భువనగిరి ఎంపీ స్థానాలు గెలిపిస్తే మంత్రి పదవి ఖాయమంటూ ఆయనకు హామీ ఇచ్చారు. ఆ బాధ్యత భుజాన వేసుకొని ఆయన గెలిపించారు. 2 స్థానాలను ఆయన ఇన్ఫ్లుయెన్స్ చూపించారు అనేటువంటిది చర్చ కొనసాగింది. ఆ టైంలోనే అధిష్టానం హామీ ఇచ్చిందని. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదే జిల్లా నుంచి మంత్రిగా ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అదే జిల్లా నుంచి రెడ్డి సామాజిక వర్గం నుంచి మంత్రిగా ఉండడంతో ఈక్వేషన్ సెట్ అవ్వట్లేదు. దాదాపు ఆయనకు ఆ మంత్రివర్గంలో స్థానం దక్కే పరిస్థితి ఉండకపోవచ్చు. ఒకవేళ ఫ్యూచర్లో కనుక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డిని రెడ్డి సామాజిక వర్గం నుంచి పూర్తి స్థాయిలో పక్కన పెడితే రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఉండొచ్చు అనే చర్చ కూడా ఉంది. ఇంకా ఇప్పటికి కూడా ప్రస్తుతానికి మాత్రం తీవ్రంగా అసంతృప్తితో అలిగారు. అధిష్టానం సంప్రదించే ప్రయత్నం చేసినా దూరంగా ఉన్నారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. రాజగోపాల్ రెడ్డి ఎక్కడున్నారో ఇంతవరకు తెలీదు. సుదర్శన్ రెడ్డి ఇంటికి మీనాక్షి నటరాజన్ వెళ్ళారు, పీసీసీ చీఫ్ వెళ్ళారు. ప్రేమ్ సాగర్ రావు ఇంటికి రీచ్ అయ్యారు కొద్దిసేపటి క్రితం మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్కడున్నాడో ఇంతవరకు అత్తా లేదు, పత్తా లేదు. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, అందుబాటులోకి రావట్లేదు. సంప్రదించే ప్రయత్నం చేసిన తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. దాంతోపాటు మునుగోడు నియోజకవర్గంలో ఆయన సొంతంగా ఎదిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ప్రజలకు దగ్గరే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే చేసినట్టుగానే ఆయన మార్నింగ్ వాక్ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మునుగోడు నియోజకవర్గంలో ఒక్కొక్క మండలాన్ని ఎంచుకుంటున్నారు. ఆ మండలంలో ఏదో ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఉదయమే అక్కడికి చేరుకోవడం, ఆ గ్రామంలో మార్నింగ్ వాక్ చేయడము, వారితో సంప్రదించే ప్రయత్నం చేయడం. సో ఈ పెద్ద ఎత్తున ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నా దొరకట్లేదు ప్రస్తుతానికి. మళ్ళీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకొని ఉన్నారు అనేటువంటి చర్చ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంది. ఒక సందర్భంలో మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియా ముందు ఒక మాట అన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చిట్చాట్లో సందర్భంగా. నేను కేవలం ఎమ్మెల్యే పదవి కోసం కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అంటే మంత్రి ఇస్తానంటేనే వచ్చాను, నాకు మంత్రే కావాలి, అది కూడా హోమ్ మినిస్టరే కావాలి, కేసీఆర్ కుటుంబం పైన చర్యలు తీసుకోవాలంటే నాకు హోమ్ మినిస్టరే కరెక్ట్ అనేటువంటి స్టేట్మెంట్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బాహటంగానే చేశారు. ఈ రకంగా స్టేట్మెంట్ చేస్తారు. మరి ఇప్పుడు అధిష్టానం ఎట్లా నిర్ణయం తీసుకుంటుంది? ఒకవేళ ఇస్తే 3 రెడ్డి ఎమ్మెల్యేలు అవుతారు, మరి ఇంకొక జిల్లా మొత్తం రెడ్డి, ఇప్పటికే రెడ్డి జిల్లాగా పేరు పడిపోయింది. అది నల్గొండ జిల్లా అంటేనే ఏ పార్టీ అయినప్పటికీ కూడా మళ్ళీ అవకాశం కల్పిస్తే
చర్చ జరిగే అవకాశం ఉంటుంది. అక్కడ ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు ఆ జిల్లాలో. వారంతా కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది, బుజ్జగింపుల కమిటీ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఆల్రెడీ బుజ్జగింపుల కమిటీ రంగంలో దిగినట్టు తెలుస్తోంది. మహేష్ కుమార్ గౌడ్ అండ్ మీనాక్షి నటరాజన్, సుదర్శన్ రెడ్డి ఇంటికి వెళ్తే వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డితో సంప్రదింపులు జరిపేందుకు, బుజ్జగింపులు జరిపేందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఆయన అందుబాటులోకి వచ్చారు. అందుబాటులో ఉన్నారా అంటే మంత్రి పదవి చాలా క్లియర్గా నాకు వస్తుందని ఆశాభావంలో ఆయన ఉన్నారు. కానీ ఇప్పుడు ఇవన్నీ ఈక్వేషన్ చూస్తుంటే రాదు అనేది మాత్రం చాలా సుస్పష్టంగా అర్థమవుతోంది. ఆల్టర్నేట్గా ఆయనకి చీఫ్ విప్ లేదా ఇతరత్ర పదవులు కూడా కేటాయించే అవకాశం ఒకటి ఉంది. ఆయన దానికి సంతృప్తి పడతారా, లేకుంటే కంపల్సరీగా మంత్రి పదవి రావాల్సిందే, వచ్చేటువంటి మూడిట్లోనైనా కూడా ఇవ్వాలని పట్టుబడతారా, లేదంటే ఇంకేదైనా అవసరమైతే తన సోదరులు ఇద్దరిలో ఎవరో ఒకరే తేల్చుకునేటువంటి మాటను కనుక తెర మీద తీసుకొస్తే అన్న తమ్ముడి కోసం త్యాగం చేసే అవకాశం ఉందా? అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అనేటువంటిది సస్పెన్స్గా మారింది. పార్టీ కార్యక్రమాలకు ఇప్పటికే దాదాపు దూరంగా ఉంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. తర్వాత ఆయన సొంతంగా నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నారు. స్టేట్మెంట్ చేశారు, ఎమ్మెల్యే పదవి కోసమే నేను కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు అనేటువంటిది ఓపెన్ స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. అంటే మంత్రి ఖచ్చితంగా కావాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఇక చీఫ్ విప్ ఖాళీగా ఉన్నప్పటికీ కూడా దానికైనా ససేమిరా అనే అవకాశం ఉండొచ్చు. ఇక బుజ్జగింపులకు సంబంధించి చూస్తే ఇద్దరు ఎమ్మెల్యేలు అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో మంత్రివర్గంలోకి ఆశించిన వాళ్ళు ప్రేమ్ సాగర్ రావు, సుదర్శన్ రెడ్డి ఇంటికి వెళ్ళారు. ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం ఇంకా టచ్లోకి రాలేదు. ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయనతో టచ్లోకి వెళ్ళేందుకు. రాజగోపాల్ రెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, అందుబాటులో లేరు, మాట్లాడడానికి ఇష్టపడట్లేదు, ఎక్కడున్నారో కూడా తెలీదు. సో ఆయనను అప్రోచ్ అయ్యే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేస్తా ఉంది. కేవలం మంత్రివర్గంలో ఈ ముగ్గురికి కూడా కమిట్మెంట్స్ లో భాగంగానే స్పష్టం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపీ ఎలక్షన్స్ లో భాగంగా మహబూబ్ నగర్ లో మెదక్లో ప్రచారం చేసినప్పుడు గుజరాత్లకు ఇస్తానని చెప్పారు. ఆ కమిట్మెంట్ ప్రకారంగానే వాకిటి శ్రేయర్కి అవకాశం దొక్కింది. ఇక అటు మాదిగ సామాజిక వర్గాలకు సంబంధించి అడ్డూరు లక్ష్మణ్ అవడం గల కారణం ప్రధానంగా ఈ ఎస్సీ వర్గీకరణ దాంట్లో మాదిగలంతా పట్టుబట్టి ఎవరికొకరి మీ దాంట్లో అవకాశం ఇస్తానని చెప్పడంతో ఆ 6 మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే అడ్డూరు లక్ష్మణ్ కుమార్ పేరు చెప్పి అడ్డూరు లక్ష్మణ్ కుమార్ తీసుకొచ్చుకున్నారు. వివేక్ అయితే మొదటి నుంచి కూడా తన కుమారుడికి టికెట్ ఇవ్వాలి, ఎంపీ టికెట్, తనకు మంత్రి పదవి ఇవ్వాలనేది మొదటి నుంచి కూడా కమిట్మెంట్ ఉంది అనేది మాత్రం పెద్ద ఎత్తున రాజకీయాల చర్చ జరుగుతోంది. ఇదే విధంగా రాజగోపాల్ రెడ్డి కూడా కమిట్మెంట్ ఉంది. తన సోదరుడు నిన్ను తీసుకువెళ్ళి ఎమ్మెల్యే గెలిపించి మంత్రి పదవిలో కూర్చోబెడతానని చెప్పడం, భువనగిరిలో ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిపిస్తే ముఖ్యమంత్రి నాకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి బాహాటంగా రాజగోపాల్ రెడ్డి చెప్పడం, ఇందాక మనం ఒక బయట చూస్తాం, దాంట్లో కూడా నాకు ఆశాభావం ఉంది, ముఖ్యమంత్రి పైన నమ్మకం ఉంది అనేటువంటి మాటను చెప్పుకొచ్చారు. అంటే కమిట్మెంట్స్ని ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి విషయంలో ఫెయిల్ అయింది, వివేక్ వాకిటి శ్రేయర్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ విషయంలో సక్సెస్ అయింది. అంటే రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిన కమిట్మెంట్ని బ్రేక్ చేయడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది? ఎగ్జాక్ట్ ఈక్వేషన్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటికే రెండు మంత్రి పదవుల్లో ఇద్దరు రెడ్లకే ఉండడం, తర్వాత ఒకే కుటుంబం నుంచి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి మరొకరికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. గతంలో కూడా ఇదే ఈక్వేషన్ వచ్చినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా, నా భార్య కూడా ఎమ్మెల్యేనే కోదాడ నుంచి, ఆమెకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాల్సిందే, వాళ్ళకి ఇస్తే నాకు ఇవ్వాలనేటువంటి పోటీ తెరపైకి రావడం, ఇలా అనేక ఈక్వేషన్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఆల్రెడీ బీసీ కులగణన, తర్వాత ఎస్సీల వర్గీకరణ, తర్వాత వారికి ప్రాధాన్యత ఇవ్వాలంటే డిమాండ్, రాహుల్ గాంధీ స్టేట్మెంట్, కిత్తే హిస్సేదారి ఉత్తే భాగ్యదారి, ఎవరెంతో వారికంతా, ఈ స్టేట్మెంట్ను ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి డిమాండ్ను తెరపైకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. దీనికి తోడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారికి కూడా మంత్రి పదవి ఇవ్వాలనేటువంటి డిమాండ్ లేదు, కురుమ సామాజిక వర్గం బీర్లే ఐలేకి ఇవ్వాలనేటువంటి డిమాండ్ తెరపైకి వస్తున్న నేపథ్యంలో అధిష్టానం నిర్ణయం తీసుకోలేకపోతా ఉంది. వేరే ప్లేస్మెంట్ చేద్దామంటే ఏం పాలుపోనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒక సంక్లిష్ట పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీ ముందు. మరి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి అవకాశం దక్కే పరిస్థితి ఇప్పట్లో కనపడట్లేదు. రేపు ఫ్యూచర్లో కనుక ఏమైనా ఒకే ఒక్క రెడ్డికి అవకాశం కల్పిస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఉండొచ్చు అనే చర్చ జరుగుతుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇస్తే మల్లెడ్డి రంగారెడ్డి, రామరెడ్డి, సుదర్శన్ రెడ్డి వీళ్ళంతా అవుట్ అయ్యే పరిస్థితి ఉంది రేస్లో నుంచి. కాబట్టి చర్చ కొనసాగుతుంది. ఏం చేస్తుందో అధిష్టానం అనేటువంటి ఒక ఉత్కంఠ కాంగ్రెస్ పార్టీ శ్రేణులో ఉంది. ప్రస్తుతం మాత్రం రాజగోపాల్ రెడ్డి అధిష్టానానికి టచ్లోకి రావట్లేదు, దూరంగా ఉన్నారు. ఇంకొక వర్గంలో ఉన్నటువంటి మిగతా సామాజిక వర్గ ఎమ్మెల్యేలు కూడా ఆగ్రహంగా ఉన్నారు. కేవలం ప్రేమ్ సాగర్ రావు ఇంటికి, సుదర్శన్ రెడ్డి ఇంటికి రాజగోపాల్ రెడ్డిని టచ్లోకే వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంది అధిష్టానం. మిగతా వారంటే లెక్కలేదా? బాలు నాయక్ ఎస్టీ సామాజిక వర్గం లంబాడా, మేమంటే లెక్కలేదా? తర్వాత ఇంకా యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుల్లో, కుర్మ సామాజిక వర్గ నాయకులు మమ్మల్ని ఎందుకు సంప్రదించట్లేదు అనేటువంటి ఒక ఆగ్రహం. తర్వాత మదన్ మోహన్ రావు
ఆయన నన్ను కనీసం సంప్రదించట్లేదు, ప్రేమ్ సాగర్ రావును పక్కన పెట్టారు, మరి నన్ను కనీసం నాకేం మాట్లాడట్లేదు అనేటువంటి ఆయన ఒక ఆగ్రహంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. మైనారిటీ నుంచి అమీర్ అలీ ఖాన్ కనీసం నాకు సమాచారం లేదు, న్యాయం చేస్తామని లేదు, ఇంకేదో ఇస్తామని లేదు, ఏదో చేస్తామని లేదు, మా వర్గానికి మైనారిటీలను కాంగ్రెస్ పక్కన పెడుతుందా అనేటువంటి ఒక ఆగ్రహాన్ని ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద జెండు బాంబ్ లాంటి ఒక పెద్ద తలనొప్పి ఇప్పుడు ఈరోజు తలెత్తింది. బుజ్జగింపులకు సంబంధించిన విషయంలో రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉన్నారు. చూడాలి ఏం జరుగుతుందో. రానున్న రోజుల్లో ఒక్కొక్కరు వాళ్ళ అసంతృప్తి వెలగక్కే అవకాశం ఉంది. రైట్ మధు. సో బేసిక్గా కాంగ్రెస్ పార్టీలో అంటేనే డెమోక్రసీ ఎక్కువగా, ఫ్రీడమ్ ఎక్కువగా ఉంటుంది, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా నిందించవచ్చు. అటువంటి కార్యక్రమం ప్రస్తుతం కొనసాగుతుంది. మంత్రివర్గంలో చోటు లభించే వారు సంబరాలు చేసుకుంటుంటే మంత్రి పదవిలో ఆశించి భంగపాటుగురైన వారంతా కూడా తలలు పట్టుకుంటున్నారు. ఏం దిక్కుతోచని స్థితిలో వారంతా సైలెంట్ మూడ్లోకి వెళ్ళిపోయారు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు, రాజీనామాలకు తెరలేపోయే అవకాశం కనబడుతోంది. సో రాజగోపాల్ రెడ్డి బాటలోనే ప్రేమ్ సాగర్ రావు అంటున్నారు, ఆయన కూడా ఇదే రకంగా సైలెంట్ అయిపోయారు. సో ప్రేమ్ సాగర్ రావుకి చివరి నిమిషం వరకు వస్తుందని చెప్పి ఆఖరికి వస్తే వివేక్ కట్టబెట్టే ప్రయత్నం చేస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో మొదటి నుంచి కూడా ఎవరున్నా లేకపోయినా తానే పార్టీని పట్టుకొని ముందుకు వెళ్తున్నాను, ఆదిలాబాద్ జిల్లా మొత్తాన్ని కూడా కాంగ్రెస్ పార్టీని కాపాడింది నేను అనేటువంటి ఒక భావనలో ప్రేమ్ సాగర్ రావు ఉన్నారు. ఇక నల్గొండ నుంచి ఇప్పటికే 2 మంత్రి పదవులు ఉండగా కూడా నాకు మరోసారి మంత్రివర్గంలో చోటు లభిస్తున్న ఒక ధీమాని రాజగోపాల్ రెడ్డి వ్యక్తం చేశారు. నా కమిట్మెంట్ ఉంది. అదేవిధంగా వెంకటరెడ్డి కూడా నా తమ్ముడిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి మంత్రి పదవిలో చోటు కల్పిస్తాననేటువంటి నమ్మకాన్ని నేను మా తమ్ముడికి కల్పించేటువంటి మాటను కూడా రాజగోపాల్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో చిట్చాట్లో భాగంగా మాట్లాడినట్టుగా మనందరికీ విదితమే. ఇక రాజగోపాల్ రెడ్డి ఏమంటున్నారంటే భువనగిరి ఎంపీ టికెట్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే నాకు అవకాశం కల్పిస్తానన్నారు అని చెప్పి చాలా ధీమా వ్యక్తం చేశారు. హోంమంత్రిత్వ శాఖను కూడా కేటాయించబోతున్నారు. జగదీష్ రెడ్డిని, కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని, కవితను అరెస్ట్ చేస్తున్నటువంటి ఒక మాటను కూడా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. ప్రస్తుతానికైతే కేవలం 3 మంత్రిత్వ శాఖలు ఇంకా మిగిలి ఉన్నాయి. ఆ 3 మంత్రిత్వ శాఖలో రంగారెడ్డి జిల్లా, నిజామాబాద్ జిల్లాని ఫుల్ఫిల్ చేస్తూనే ఒక మైనార్టీ కూడా అవకాశం ఇవ్వాలి. సో ఇక నల్గొండ జిల్లా అనేది ఆప్షన్ లేదు. ఇక్కడ మహా అయితే రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాల్సి వస్తే చీఫ్ విప్గా అవకాశం ఇస్తారు తప్ప అంతకు మించి పెద్దగా ఆయనకి ఇంకా అవకాశాలు ఉండే అవకాశం అయితే లేదు. ఒకవేళ నిజంగానే తనకి మంత్రి పదవిలో చోటు రావాలనుకుంటే కనుక తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, రాజగోపాల్ రెడ్డిని తేల్చుకోమంటారు. ఇద్దరిలో ఎవరికో ఒకరికి మాత్రమే అవకాశం దొరుకుతుంది, ఇద్దరికి ఇవ్వడం కుదరదు అనేటువంటి మాటని చెప్పే అవకాశం ఉంది. పైపెచ్చు ప్రస్తుతానికి ఆయన ఎవరికి అందుబాటులో లేరట, చాలా సైలెంట్ అయిపోయారు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉంది, ఆయన ఎక్కడున్నారో కూడా తెలియడం లేదు. ఆయనను బుజ్జగించేటువంటి ఒక బాధ్యతల్ని వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, చామల కిరణ్ కుమార్ రెడ్డికి అప్పగించినట్టు తెలుస్తుంది. అంతా కూడా రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించేందుకు రంగంలోకి దిగారు. ప్రస్తుతానికి రాజగోపాల్కి మంత్రి పదవి ఇవ్వాలా అనేటువంటి క్వశ్చన్తో కామెంట్లో ఒక పోల్ కండక్ట్ చేస్తే 52% మంది ఇవ్వాలని కామెంట్ చేస్తున్నారు. 51% మంది ఇవ్వాలి అంటున్నారు, 49% మంది వద్దు అంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి నిజంగా అర్హుడైనా? రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలా? అది సాధ్యమవుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.